చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే వైసీపీ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన రెస్పాండ్ అవుతోంది. కేటీఆర్ టీం దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. కేటీఆర్ టీం అంతా కూడా ఇట్లానే ఉంటారు, వీళ్ళంతా కూడా డ్రగ్స్కు బానిసలుగా ఉన్నారంటూ కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కామెంట్లు చేస్తున్నారు. వైట్ ఛాలెంజ్కు ఆ రోజు రేవంత్ రెడ్డి విసిరినటువంటి ఛాలెంజ్కు ఎందుకు కేటీఆర్ రాలేదు? వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే డ్రగ్స్ను పెంచి పోషించారు, డ్రగ్స్ లింక్స్ ఉన్నాయంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణలో ఎంత డ్రగ్స్ను కట్టడి చేయాలని ఈగల్ టీంను రంగంలోకి దిగి దానికి సపరేట్ బడ్జెట్ కేటాయించినా కానీ ఇట్లాంటి ఫామ్ హౌస్లో ఇట్లాంటి పెద్ద నాయకులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఫామ్ హౌస్లలో వీకెండ్స్ వస్తే డ్రగ్స్ తీసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, విదేశీ మద్యం తీసుకొచ్చుకుంటున్నారు. సో ప్రభుత్వాలు అభాసుపాలు చేస్తున్నారు, పార్టీలను అభాసుపాలు చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే మోయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పైన గతంలో కూడా ఆరోపణలు జరిగినాయి, గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా న్యూస్ రూమ్ నుంచి అందుబాటులో ఉన్నారు. సునీల్, పొలిటికల్ డ్రగ్స్ పార్టీ సైడ్ టర్న్ తీసుకుంది, ఈ డ్రగ్స్ పార్టీ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఎవరి హయాంలో డ్రగ్స్ వచ్చాయి, ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, రాష్ట్రంలో ఎంత డ్రగ్స్ అరికడదాం అనుకున్నా కానీ ఇట్లా ప్రజాప్రతినిధులే డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ కేసు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ఈ మాదక ద్రవ్యాలని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక స్పెషల్ టీంని ఫామ్ చేసింది. ఈగల్ టీం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక డ్రగ్స్ మూటాలు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు ఈగల్ టీం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుంది. ఇక తాజాగా మనం గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు, దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్ వేదికగా డ్రగ్స్ కేసు బట్టబయలు కావడుతుంది. ఇప్పుడు ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనంగా మారింది. 2022 నవంబర్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు అడ్డాగా ఉన్నటువంటి మొయినాబాద్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఈరోజు సైతము డ్రగ్స్ కేసుకు అడ్డాగా మారిందని చెప్పవచ్చు. నిన్న పక్కా సమాచారంతో నిన్న అటు టీం అంటే ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ నేతృత్వంలో టీం మొత్తం కూడా రైడ్ చేసింది. అయితే ఒక్కసారిగా ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతుంది, మాదక ద్రవ్యాలతో కొంత అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే పక్కా సమాచారంతో ఈగల్ అధికారులు ఒక్కసారిగా రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అతని ఫామ్ హౌస్ మీద ఒక్కసారిగా దాడి చేశారు. ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి గన్తో రోహిత్ రెడ్డి సోదరుగా ఉన్నటువంటి రితీష్ రెడ్డి లైసెన్స్ గన్ ఉంది, కానీ అతను కాకుండా అమిత్ మిశ్రా అనేటువంటి మరొక వ్యక్తి ఒక్కసారిగా గాల్లో ఫైర్ చేశారు. ఇక ఒక్కసారిగా గాల్లో ఫైర్ చేయడంతో ఒక్కసారిగా పోలీసులు మాత్రం లీగల్ టీం అధికారులు అలర్ట్ కావడం జరిగింది. దీంతో వెంటనే చుట్టుముట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిస్తోల్ని సైతము, ఆ రౌండ్స్ని సైతము పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2 గ్రాముల వైట్ పౌడర్తో పాటు కొంత ఎండిఎంఏ, అదేవిధంగా కొకైన్ ని కూడా పోలీసులు స్వాధీనం స్పాట్లోనే కొంతమందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో 5గురికి మాత్రం డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ అవుతుంది. అందులో మొత్తం 11 మంది ఉన్నారు శ్రీకాంత్. ఇందులో 11 మందిలో ఒకసారి మనం చూసినట్లయితే ఎం రమేష్ అనేటువంటి వ్యక్తి, ఇతను పుప్పాలగూడ వాసి, హైదరాబాద్ చెందినటువంటి వాసి. అదేవిధంగా పుట్ట మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఏలూరు ప్రజెంట్ టీడీపీ ఎంపీగా ఉన్నాడు, ఇతను సైతం ఈ పార్టీలో ఉన్నాడు. దీంతో పాటు పి రోహిత్ రెడ్డి అంటే మనం పైలట్ రోహిత్ రెడ్డి సైతము ఇందులో ఉన్నాడు. అతను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సైతం ఇతను అడ్డంగా బుక్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. ఇతనితో పాటు విరంచనేని శ్రావణ్ కుమార్ అనేటువంటి మరొక వ్యక్తి, ఇతను హైదరాబాద్ మణికొండ వాసి, ఇతనితో బిజినెస్ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా నమిత్ శర్మ, ఇతను మాజీ రాజస్థాన్ ఎమ్మెల్యేగా అని చెప్తున్నారు, కానీ ఇంకా అఫీషియల్గా మాత్రం పోలీసులు అయితే ధృవీకరించలేదు. మరోవైపు రితీష్ రెడ్డి ఎవరైతే అటు ఎమ్మెల్యే సంబంధించినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడుగా ఉన్నటువంటి రితీష్ రెడ్డి, ఇతను బిజినెస్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇతనితో పాటు విజయ్ కృష్ణ అనేటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు, ఇతను కూడా బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నాడు. కౌశిక్ రవి అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. అతను ఒక లేడీని తీసుకొచ్చి, ప్రియాంక రెడ్డి శ్రీధర్ రెడ్డి భార్య అనేటువంటి ఒక లేడీని తీసుకొచ్చి ఫామ్ హౌస్కు పార్టీకి రావడంతో ఆమె పేరు ప్రియాంక రెడ్డి, ఆమె పేరు కూడా 10 లా పెట్టారు. దీంతో పాటు మరోవైపు శరత్ కుమార్ అనే వ్యక్తి, మొత్తం 11 మంది పేర్లు ఉన్నాయి. ఇందులో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్లో 6 పేర్లు వచ్చాయి. మొదటగా 5 వచ్చాయి. టీడీపీ ఎంపీ ఉన్నటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మాత్రము మొదటగా నిన్న జరిగినటువంటి పార్టీలో టెస్ట్ చేస్తే యూరిన్లో కొంత వాటర్ మిక్స్ చేసిన నేపథ్యంలో
నేపథ్యంలో యూరిన్లో పాజిటివ్ రాలేదు. వెంటనే వీరందరినీ కూడా మళ్ళీ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి, ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో మళ్ళీ పుట్టామద్దకు పాజిటివ్ రిపోర్ట్ జరిగింది. మొత్తం 6గురికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అందులో రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పుట్టా మహేష్ ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ఎంపీగా ఉన్నాడు, అతనితో పాటు నమిత్ మిశ్రా ఎవరైతే గన్ ఫైర్ చేసిన వ్యక్తి అతను కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. రితేష్ రెడ్డి ఎవరైతే రోహిత్ రెడ్డి తమ్ముడుగా చెప్తున్నటువంటి రితేష్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. కౌశిక్ రవి బెంగళూరులో ఉన్నటువంటి ఒక అడ్వకేట్, ఇతను కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో పాటు అర్జున్ రెడ్డి, మొత్తం 6గురికి మాత్రం పాజిటివ్ వచ్చింది. సునీల్, ఈ గన్ ఎవరిది? ఎవరి లైసెన్స్డ్ గన్ను ఉపయోగించాల్సినటువంటి